భయంగా ఉంది. గదిలోకి వెళ్ళబోయేది నేను, నీకెందుకు భయం? అక్కయ్య, మన నాన్నగారికి అన్యాయం చేసిన గోపాలరావుని దండించడమే మన పని, అంతేగాని ఈ కుటుంబాన్ని పాడు చేయాలనే ఉద్దేశం ఇంత మాత్రం కూడా నాకు లేదు. అందువల్ల నేను వస్తా. సరే. బావగారు, బావా పాలు తాగండి. నాకు అక్కర్లేదు. అలా అనకూడదు. ఇది జీవితంలో మరుపురాని మధ్యరాత్రి. ఈ రాత్రి కోపతాపాలు అస్సలు పనికిరావు. బావా హాయ్ హాయ్. ముట్టుకోకుండానే 3 ముళ్ళు వేస్తారేంటి? ముట్టుకోకుండానే తాళి కట్టానే. మా అమ్మని నాన్నని నాటకం నమ్మించి నన్ను ఇరకాటంలో పెట్టి ఈ ఇంటి కోరలైనని సంబరపడదు. లోకం దృష్టిలో మన ఇద్దరం భార్యాభర్తలు కావచ్చు, కానీ నా హృదయంలో నీకు స్థానం లేదు. ఇది ముమ్మాటికి. తొందరపడి ఒట్టుగిట్టు వేసుకున్నారు. వేసుకుంటే అయితే నా శబదం. శబదమా? ఏం శబదం? అదే బాబా, మా అక్కయ్య పెళ్లిళ్ళు మీరు టిప్ టాప్ గా ముస్తాబై సుక్కల్లో చంద్రుడిలా అటు ఇటు తిరుగుతూ ఉంటే నా స్నేహితురాలు చూసి, ఎవరే ఆ మన్మథ మొలక అంటే మిమ్మల్ని ఎంత చక్కగా ఉన్నాడే అంది. నేనన్నాను, ఆ చుక్కల రేడు మా అక్క మొగుడికి ఒక్కగానొక్క తమ్ముడే అని. వెంటనే తనంది, ఆ నవమోహనాకారుణ్ణి నేను పెళ్లి చేసుకుని నా కౌగిట్లో బంధిస్తాను చూడువే అని. ఎవరు? ఆ సోడాబుట్టి కలద్దాలు, ఎలికి తోక జడ, గొన్నెలుగులాగా ఉంటుందే అదేనా? ఆ పిల్లనా? ఆ పిల్లే. అమ్మ బాబోయ్. నేనన్నాను, ఆ ఛాన్స్ నీకు నేను ఇవ్వను. 3వ నెల తిరగకుండానే 3 ముళ్ళు నేను వేయించుకుంటానని దాంతో శపథం చేశాను. అందుకనే నాటకమాడి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్నాను. అది తప్ప బావా? అది తప్పైతే నన్ను మన్నించండి. మీ సహవాసిగా, మీ పదదాసిగా నేను తగననుకుంటే మీ పని మనిషిగా ఉండడానికైనా నాకు పర్మిషన్ ఇవ్వండి. మరి మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? తూర్పుగా తిరిగి దండం పెట్టండి. తూర్పు పెట్టు బావా. సుపుత్ర ప్రాప్తిరస్తు. ఏమిటలా చూస్తున్నారు? నీ బంగారు ముక్కలు, బంగిని పిల్లి మామిడి ముక్కలు. బావా, పాలు చల్లారిపోతుంది. పాలైనా జవరాలైనా వేడిగా ఉన్నప్పుడే రుచి. రైట్, తినండి. లక్ష్మి, కొంచెం ఐస్ వాటర్. తిను, ఏమిటి అలా చూసి కూర్చుంటా? తినమ్మా, భోజనం దగ్గర మొహం పనికిరాదు. ఏమిటి నాన్న దగ్గుతున్నారు? ఒరే పెద్దోడా, పశువులకు వైద్యం చేసి చేసి మనుషులు తుమ్ముకి దగ్గి తడ మర్చిపోయారు. తుమ్మట. తినండి తినండి తినండి. ఏమిటి నాన్న దగ్గుతున్నారు? అబ్బా, తుమ్మనెవరో దగ్గనెవరో. లక్ష్మి, వీళ్ళిద్దరిని డాక్టర్లు చదివించి పెద్ద పొరపాటు చేశాను. ఇది సాధారణమైన దగ్గు కాదు నాన్న. చూసారా, సౌండ్ వేరుగా ఉంది. అన్న, నో తెరవండి. తప్పదు తప్పదు, నో తెరవండి. బాగా తెరవండి. నాలుగు చాపండి. అమ్మో, లోపల ఇంకో 4 ఉంది. అమ్మో, నాకు 2 నాలుగులా. తమ్ముడు,
చేసే ఆపరేషన్ ఇప్పుడే అవసరం లేదు. చలవ చేసే పదార్థాలు తింటే మానేస్తే అదే తగ్గిపోతుంది. ముఖ్యంగా ఐస్ వాటర్ తాగడం మానేయాలి. ఒరే చిన్నడా నేను ఐస్ వాటర్ తాగిందే ఉండలేను రా. ఏమిటండి మరీను, చిన్నవాడు డాక్టర్ గనక చెప్పింది కాస్త వినండి. లక్ష్మి నేను ఐస్ వాటర్ తాగిందే ఉండలేను. ఇదిగో కొంచెం రికమెండ్ చేయి. తమ్ముడు, నాన్నగారు 3 పూట్ల 3 గ్లాసులు ఐస్ వాటర్ తాగితే కొంపే ములిగని చెప్పు. పర్వాలేదు తాగండి అన్న. నువ్వు రా కొడుకంటాను. ముందు ఆ గ్లాస్ కింద పెట్టండి. అమ్మా, ఇక మీదట నాన్నగారికి వేడి నీళ్ళు మాత్రమే ఇవ్వాలి, తెలిసిందా? బాగుందండి, మీరు దగ్గుతుంటే పిల్లలంతా మీ వైపే చూస్తున్నారు. మీరు తినండి, తినండి అమ్మా. అయ్యగారు అయ్యగారు కొంచెంసేపు అలాగే నిలబడండి. మీరందరూ కలకలలాడుతూ ఇలా ఉండటం చూస్తే నాకే అసూయగా ఉంది. దిష్టి తీసేస్తాను. మనమలు ముదిమనములు పుట్టిన తర్వాత కూడా ఈ కుటుంబం ఎంతో ఐకమత్యంతో సంతోషంగా ఉండాలి. వీళ్ళ ఐక్యమత్యాన్ని విడదీయాలంటే ముందు వీడిని సాగనంపాలి. కష్టం. వాడి ఇంట్లో పాప కాపు. వాడిని పనుల నుంచి తీసేయడానికి ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. వాడంతటా వాడే వెళ్ళిపోయేటట్టు చేస్తే దానివల్ల మనకేం లాభం? భగవంతుడా, మన ఎత్తులు ఈ ఇంట్లో పారాలంటే మన చెప్పు చేతుల్లో ఉండే పనివాడో పని మనిషో ఇంట్లో ఉండాలి. ఓహో, వెంకన్న అయ్యా వస్తున్నా. ఇదిగో టెంకాయలు, బత్తాయికాయలు, మునక్కాయలు. ఏమ్మా, కూరగాయలు తెచ్చావా? అవునమ్మా. ఏం తెచ్చావు? ఏం తెచ్చానంటే ఒక 6 కొబ్బరికాయలు, 10 బత్తాయి పండ్లు, ఒక 10 మునక్కాళ్ళు, ఒక 1/2 కిలో పచ్చిమిరపకాయలు, మిగతా ఇవి. వెంకన్న, ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తావు? ముందు సంచి కుమరించు. అమ్మా, నేను చెప్పినట్టు చెయ్యి. రామరామ, ఏమిటి అన్యాయం? కూరగాయలు తరిగిపోయాయేమిటి? అసలు నువ్వు తెస్తేగా తరిగిపోవడానికి. అమ్మా, చిన్నప్పటి నుంచి ఇంటి ఉప్పు తింటున్నాను. నేనెన్నడు అందుకే ఇంత ధైర్యంగా దొంగతనం చేస్తున్నావు. అమ్మా, నేను ఉండటం ఇష్టం లేకపోతే చెప్పండి, ఇప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ అన్యాయంగా నా మీద అపనంద లేకండి అమ్మా. చిత్ర, ఏమిటమ్మాది? ఏం లేదత్తయ్య, వెంకన్న చాలా తక్కువగా కూరగాయలు తెచ్చి దొంగలెక్క చెప్తున్నాడు. అడిగితే మహా గింజుకుంటున్నాడు. చిత్ర, వెంకన్న అలాంటి పని చేయడు. వెంకన్న, నువ్వు వెళ్ళి పని చూసుకో. చూసారా చూసారా, అక్కడికి వాడేమో హరిశ్చంద్రుడు, నేనేమో అబద్ధాలు అడేదన్నా. అత్తయ్య, ఇలా పని మనుషుల ముందు నన్ను అవమానించడం ఏం బాగాలేదు. చిత్ర, ఏమిటమ్మాది? మామగారు, వెంకన్న ఏమేమో కాయగూరలు తెచ్చానన్నాడు. ఇలా చూస్తే అందులో సాగు కూడా లేదు. అదేమని అడిగితే అత్తగారు వాడిని వెనకేసుకొస్తున్నారు. కావాలంటే మీరే చూడండి ఇందులో ఏముందో. వెంకన్న, నువ్వు ఇలాంటి పని చేశావు? బాబుగారు, చూడు, నీకు డబ్బు అవసరం అయితే నన్ను అడగపోయావా? ఇలాంటి పాడు పని ఇంకెప్పుడు చేయకు. అయ్యో బాబుగారు, మీరు కూడా నన్ను అనుమానించిన తర్వాత నాకు ఇంట్లో స్థానం లేదు. బాబు, నాకు సెలవు పెంచండి, నేనే వస్తాను. అమ్మా, నాకు సెలవు పెంచండి అమ్మా. చూసారా మామగారు, ఇప్పుడు మీరేమన్నారని వెళ్ళిపోతున్నాడు. బాబు గారు, నేను చేసింది తప్పు, నన్ను క్షమించిందని అడగొచ్చు కదా. ఎంతైనా ఈ కాలంలో పని మనుషులు. ఇన్నాళ్ళు వాడు ఏం చేసినా అడిగేవాడు లేరు. ఇవాళ నువ్వు నిలదీసి అడిగేసరికి నిజస్వరూపం బయటపడింది. పాపం చిత్ర, పాపమా, కొంప ముంచావు.